సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి లుక్ అదిరింది. రాజమౌళి సినిమా కాబట్టి కాన్సెప్ట్ గ్లిమ్స్ చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఉండేలా ఉందని తెలుస్తోంది. ఇక ప్రియాంక చోప్రాకి వరల్డ్ వైడ్ గా ఉన్న రీచ్ మార్కెట్ కూడా ఈ మూవీకి ప్లస్ అయ్యేలా ఉంది. కాకపోతే ఇది పాన్ వరల్డ్ గోడలు బద్దలు కొడితే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. వారణాసి పక్కా హిట్ అవుతుంది, అందులో డౌటే లేదు. ఇండియాలో బాక్సులు బద్దలైపోతాయి, అందులో ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. కథ ఏంటో కంటెంట్ ఏముందో ఎవరికి తెలియకున్నా బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. కానీ సరిపోదు. వరల్డ్ ఆడియన్స్ మన మూవీ కోసం థియేటర్స్ ముందు క్యూ కట్టాలంటే భూమి బద్దలైపోవాలి. ఒక రకంగా థియేటర్స్ లో భూకంపం రావాలి. వారణాసిలో వండర్స్ ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఇదే వండర్స్ చేయకపోతే పాన్ వరల్డ్ మార్కెట్ లో ఏది అంత ఈజీ కాదు. అంతగా వారణాసిని కంగారు పెట్టిస్తున్న అంశం ఏంటి? టేక్ ఎ లుక్. మన అనుబంబు పితామహుడైన హుమేజీ బాబా ఒక మాట అనేవాడు, పవరే పవర్ని గౌరవిస్తుంది, బలహీనంగా ఉంటే మనల్ని ఎవరూ లెక్క చేయరు. ఈ మాటే మనల్ని అనుదేశంగా మార్చిందంటారు. అంటే మనల్ని లెక్క చేయనోళ్ల మైండ్ బ్లాంక్ అయ్యేలా దిమ్మ తిరిగి బొమ్మ కనిపించే షాకిస్తేనే మనల్ని లెక్క చేస్తారు. అలా చేస్తేనే మన గురించి తెలియని వాళ్ళు కూడా అన్నీ సర్దుకుని సడన్గా గౌరవించడం మొదలు పెడతారు. బాహుబలి 1తో అలానే సౌత్ సినిమా అంటే బాలీవుడ్ ఉనికింది. అప్పటి నుంచి సౌత్ సినిమా, తెలుగు మూవీల మహిమంటే వాళ్ళు అన్నీ మూసుకుని గౌరవించాల్సి వచ్చింది. అలాంటి మ్యూజికే వారణాసి వరల్డ్ వైడ్గా చేయాలి. రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ఎంత గొప్ప సినిమా చేసినా అదేదో వరల్డ్ వైడ్గా 55,000 థియేటర్స్లో రిలీజ్ అయితే సరిపోదు. మంచి సినిమా అనిపించుకున్నా ఉపయోగం ఉండదు. నార్త్ ఇండియాను బాహుబలి ఎలా షేక్ చేసిందో అలా చాచిపెట్టి కొట్టినట్లు అసలు హాలీవుడ్ వాళ్ళకే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా వారణాసి వండర్ చేయాలి. అప్పుడే ప్యాన్ వరల్డ్లో మన మూవీలకు గౌరవం. మన సినిమాల కోసం థియేటర్ల ముందు తెల్లోళ్ళు కూడా క్యూ కట్టే రోజులు వస్తాయి. అసలు బాహుబలి 1 వచ్చినప్పుడు మొదటి రోజు నార్త్ ఇండియాలో ఎవరూ పట్టించుకోలేదు. కానీ రెండో రోజుకి బాలీవుడ్ బాక్సాఫీస్ బెండు తీసింది ది బిగినింగ్ మూవీ. కట్ చేస్తే 2 ఏళ్ల వరకు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్నే కాన్లు కపూర్లను కూడా షేక్ చేసింది. ఆ తర్వాత 2 ఏళ్లకు బాహుబలి 2 వస్తే నార్త్ ఇండియాలో బాహుబలి తప్ప మరో పేరు వినిపించలేదు. అదో ప్రభంజనం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడెప్పుడో మొగలే ఆజం, షోలే తర్వాత జనాల్లో పూనకాలు వచ్చినట్టు థియేటర్స్ ముందు క్యూ కట్టించింది బాహుబలి 2 కోసమే. మరో విచిత్రం ఏంటంటే మొగలే ఆజం, షోలే బాలీవుడ్ని షేక్ చేయొచ్చు, కానీ దేశం మొత్తం థియేటర్స్ ముందు క్యూ కట్టేలా చేసింది మాత్రం బాహుబలి 2నే. అచ్చంగా నార్త్ ఇండియా, సౌత్ ఇండియా మధ్య అడ్డుగోడల్ని కూల్చేసినట్టు వరల్డ్ మార్కెట్కి ఇండియన్ సినిమాకు మధ్య ఉన్న గోడల్ని కూల్చాలంటే వారణాసి వండర్ చేయాలి. ఇండియన్ సినిమా అంటే 5 పాటలు, రొమాన్స్ కాదు, అంతకు మించే కంటెంట్ ఉందని అందరికీ అర్థం అవ్వాలి. అలా చేయగలిగితేనే వారణాసి వరల్డ్ సినిమాలో వెలుగుతుంది. లేదంటే రష్యా, జర్మనీ, జపాన్లో బాహుబలి, RRR సందడి చేసినట్టు కొంతవరకు వారణాసి హల్చల్ కనిపించే ఛాన్స్ ఉంది.